శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో లాభస్థానంలో రవిగ్రహం మారడం, అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో చేరడం ఒక విధంగా ఇది మేషరాశి వారికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వ అధికారుల సహకారం కానీ, అది ముఖ్యంగా ఎవరైతే వారి యొక్క సంతానం యొక్క ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా ఒక మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు, అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే శని భగవానుడు లాభస్థానంలో ఉంటూ ఆల్రెడీ కొంతకాలంగా అక్కడే ఉండడం, రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఉద్యోగం ఏమైనా అంటే కొంతమందికి వారసత్వంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే వీరి యొక్క పెద్దవారు ఏదో కారణం వల్ల పదవీ విరమణ వల్ల వారసత్వంగా రావాల్సిన ఉద్యోగాలు కానీ, ఏదైనా ట్రస్ట్ మెంబర్ కానీ, బోర్డు మెంబర్ కానీ ఇటువంటివి ఈ సమయంలో ప్రయత్నం చేసుకోవడం వల్ల మరి ఈ పక్షకాలంలో ఈ మేషరాశి వారికి ప్రభుత్వ హోదా, ప్రభుత్వ పదవి, ప్రభుత్వ సహకారం వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా దశమ స్థానంలో ఆల్రెడీ కుజగ్రహం సంచరిస్తూ మరి అతను ఉచ్చక్షేత్రంలో ఉంటూ రుచిక మహాపురుష యోగం అనే ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఈ మేషరాశి వారికి విశేషమైనటువంటి ధైర్య సాహసాలు, భూములు స్థిరాస్తులు సంపాదించే యోగ్యత, అలాగే విపరీతమైనటువంటి కాన్ఫిడెన్సు, ఎంత గొప్పవాడినైనా ఎదిరించే శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి కుజుడు దశమస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగా కలిసి వచ్చే సమయం. వాళ్ళ వృత్తి వ్యవహారాల్లో ఖచ్చితమైన అభివృద్ధి రావడం జరుగుతుంది. ఎంత గొప్పవాడినైనా లెక్క చేయకుండా వారి యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా ఉన్నది. ఇక ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి దశమస్థానంలో ఉండడం వల్ల అంటే భార్యాభర్తలు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నవాళ్ళు ఒకే ప్రాంతంలోకి అంటే ఒకే ఊరిలోకి వచ్చే ప్రయత్నం ఏమన్నా చేసుకుంటే ఈ నెలలో మీరు చేసుకోవడం వల్ల మరి ఉద్యోగరీత్యా భర్త ఉన్న చోటకి భార్య కానీ, భార్య ఉన్న చోటకి భర్త కానీ మారే అవకాశం ఉంది. సో అదేవిధంగా మరి గత కొంతకాలంగా ఏదో కారణాల వల్ల ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో కలుసుకొని మళ్ళీ ఒకే చోట కాపురాన్ని పెట్టడం కానీ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే అవి సమసిపోయి మళ్ళీ కొత్తగా వారి యొక్క లైఫ్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సో దానికి అదనంగా గురుబలం కూడా ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. ఈ గురువు భరణి నక్షత్రంలో ప్రవేశించడం అంటే సప్తమాధిపతి యొక్క నక్షత్రంలో ప్రవేశించడం, అలాగే మేషరాశిలో ఉన్నాడు అంటే కుజుడిని శుక్రుడిని కలపడం జరుగుతుంది. మరి గోచారరీత్యా ఇప్పుడు ఆ శుక్ర ప్లస్ కుజులు ఒకే రాశిలో మరి కర్మస్థానంలో కలిసి ఉండడం వల్ల మరి ఇది కంపల్సరీగా మరి వివాహం అన్నది మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి 100% ఈ నెలలో వివాహ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ నిశ్చయమైన వివాహం ఏమైనా ఉంటే ఈ సంవత్సరంలో ఈ నెలలో కలిసే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద ఇది స్త్రీలకు చాలా అనుకూలమైనది. శుక్రుడు ఎప్పుడైతే జాతకంలో బలవంతుడుగా ఉంటాడో, గోచారంలో బలవంతుడు ఉంటాడో వారి చెయ్యి పైనుండే అవకాశం ఉంది. వారికి ఉద్యోగ ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. మరి బుధుడు కూడా దశమస్థానంలో ఉండడం, ఒక విధంగా తృతీయ షష్టాధిపతిగా దశమస్థానంలో ఉండడం వల్ల మొత్తం మీద ఈ శుక్ర కుజ బుధ గ్రహాలు దశమస్థానంలో ఉండడం కొంతమంది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి 2-3 రకాలుగా ఆదాయ వనరులు సమకూర్చే అవకాశం ఉంది. సో లేదంటే ఉన్న ఎసెట్స్ని కానీ ఉన్నటువంటి ఆస్తిని కానీ దాన్ని ఇంకా అదనంగా ఇంప్రూవ్మెంట్ చేసి
దాన్ని అధిక లాభానికి అమ్మడం కానీ, లేదంటే ఉన్న ఆస్తిని పార్ట్లుగా విభజించి అమ్మడం కానీ, మొత్తం మీద ఇది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతోంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ముఖ్యంగా కార్యకర్తలకి, పెద్ద నాయకుల దగ్గర సహాయకులుగా ఉన్న వాళ్ళకి ఈ సమయంలో తగిన గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెల బిగినింగ్లోనే మరి దశమ భావంలో 3 గ్రహాలు, లాభస్థానంలో 2 గ్రహాలు జాతకుడిని అటు మంచి రాజయోగాన్ని అలాగే ధనయోగాన్ని ఏర్పడడం జరిగింది. ఇంకా గురువు కూడా రాశి అందే సంచరిస్తూ మరీ ముఖ్యంగా భరణి నక్షత్రంలోకి మారడం వల్ల జాతకుడు తన యొక్క జీవన విధానంలో మరి లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఈ ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, నూతన సువర్ణ ఆభరణాలు కానీ, మరి మంచి పట్టు వస్త్రాలు లాంటి వస్త్రాలు ధరించడం, అలాగే ఎక్కడికి వెళ్ళినా సరైన గుర్తింపు గౌరవం పొందడం జరుగుతుంది. అంటే శుక్రుడి యొక్క బలం స్త్రీలకి చాలా అనుకూలిస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ విషయాల్లోనూ, సంతాన సంబంధించిన విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది. సో ఇక ఇవన్నీ అనుకూలంగా ఉండడం, ఇటొచ్చి రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల ఇతరులని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ముందో, ఏదైనా వస్తువు కొనే ముందో 1-2 సార్లు ఆలోచించి కొనటం మంచిది. ప్రకటనలు కానీ, నమ్మకం లేని అంటే కొత్త వ్యక్తులు కానీ, ఆన్లైన్లో వచ్చే వస్తువులు కానీ నమ్మి కొనకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా ఈ రాశివారు ఈ నెల ఈ పక్షంలో ప్రారంభమయ్యే 16వ తారీఖున ప్రారంభమయ్యే రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యభగవాన్ని పూజించడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా
అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుర్చీ పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.